హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకు జేజీఎల్ 18047 దీన్నే మనము బతుకమ్మ ప్యాడీ రకం గురించి తెలియజేస్తాను. సో, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా దొడ్డు రకాల్లో ఎంటీయు 1010 రకాన్ని ఎక్కువగా సాగు చేస్తారు. సో, అదేవిధంగా ఈ ఎంటీయు 1010 వచ్చేసరికి యాసంగిలో కోత సమయంలో గింజలు రాలే గుణం ఉంటుంది. కావున దీనికి బదులుగా దీనికి ప్రత్యామ్నాయంగా మనకు జేసీఎల్ 18047 అనే బతుకమ్మ రకం మనం సాగు చేసుకోవచ్చు. ఈ బతుకమ్మ రకం యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఇది జేజీఎల్ 18047 దీన్నే మనం బతుకమ్మ అని అంటాము. ఇది యాసంగిలో సాగు చేసుకోవచ్చు. అలాగే వర్షాకాలంలో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ యాసంగిలో సాగు చేసినప్పుడు మనం కోత సమయంలో గింజలు అనేది రాలవు. కాబట్టి ఎంటీయు 1010కి బదులుగా ఇది జేజీఎల్ 18047 సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు దీనికి చూసుకున్నట్లయితే పంట కాలం ఇది 125 రోజులకు కోతకు వస్తుంది. అదేవిధంగా మంచి దిగుబడి అనేది వస్తుంది. కావున మనకు యాసంగిలో దొడ్డు రకాల్లో ఇది జేజీఎల్ 18047 అనే రకం సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. ధన్యవాదాలు.